అందరికీ నమస్కారము. ఈరోజు భజగోవింద స్తోత్రంలో మరొక పద్యాన్ని తెలుసుకుందాం. నారీ స్తనబర నాభిదేశం దృష్ట్వా మాగా మోహవేశం ఏతనమాంసవ సాది వికారం మనసి విచింతయ వారం వారం. ధన్యవాదాలు. ఇప్పుడు ఈ పద్యానికి తాత్వికార్థమును తెలుసుకుందాం. జై గురుదేవ. ఈరోజు పిల్లలు చెప్పినటువంటి భజగోవింద స్తోత్రంలోని మరొక శ్లోకం యొక్క తాత్వికార్థాన్ని గ్రహించే ప్రయత్నం చేద్దాం. ఇందులో స్వామి ఏమంటున్నారంటే, నారీ స్తనబర నాభిదేశం దృష్ట్వా మాగా మోహవేశం ఏతన్మాంసవసాది వికారం మనసి విచింతయ వారం వారం అని చెప్తున్నారు స్వామి. ఇంతకుముందు చెప్పుకున్నట్టు స్వామి భజగోవిందం అనే మోహముద్గరం, అంటే మోహాన్ని ఖండఖండాలుగా ఖండించి వేసేటటువంటి అత్యంత శక్తివంతమైన ఈ శ్లోక పరంపరలో మనుష్య జన్మ తీసుకుని వచ్చిన జీవుణ్ణి జీవిత పరమలక్ష్యం ఏంటో ఎరుకుపరిచి అనవసరమైన విశ్వాసక్తి మీద వైరాగ్యాన్ని పెంపొందించడానికి చేస్తున్న బోధే ఈ భజగోవింద స్తోత్రం. ఇందులో మరొక కోణాన్ని జీవుడికి తన గమ్యాన్ని ఎరుకలోకి తీసుకొచ్చే క్రమంలో, ఎరుకలోకి వచ్చిన జీవుడు గమ్యాన్ని చేరుకునే క్రమంలో ఉండే అవరోధాలను అన్నిటినీ స్వామి ఇక్కడ ప్రస్తావిస్తూ వాటి పట్ల జీవుణ్ణి అప్రమత్తతతో వ్యవహరించేలాగా చేస్తున్నారు ఇక్కడ స్వామి. ఈ యొక్క ప్రత్యేకమైన పద్యాన్ని కనుక గమనించినట్లయితే చాలా జాగ్రత్తగా దీన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కారణం ఏంటంటే చాలా సున్నితమైన విషయాన్ని ప్రస్తావించారు స్వామి ఇక్కడ. దీన్ని కనుక సంకుచిత భావాలతో కనుక అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేసినట్లయితే చెడు అర్థాలు ఇందులో అన్వయం అవటానికి అవకాశం ఉంది. కాస్త ఇంగ్లీష్లో కనుక చెప్పుకోవాలంటే బ్రాడ్ మైండెడ్నెస్ అంటారు. అంటే ఆ ఉన్నత భావాలతోటి స్వామి చెప్తున్న విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇది సున్నితమైన విషయం. అంటే విషయంలోకి వెళ్ళే ముందు ఒక్కసారి కనుక మనం ఈ మొదట ఒక్కటిగా ఉన్న మహాచైతన్యం తాను అనేకం అవ్వాలని సంకల్పించి జరిగిన ఈ మహారచనయే ఈ సృష్టి, ఈ విశ్వసృష్టి, ఈ లీలా నాటకం. అంటే ఒకటిగా ఉన్న మహాచైతన్యం ఈశ్వరుడు చైతన్య రూపంగా, అమ్మవారు ప్రకృతి రూపంగా వ్యక్తమైతే ఈ మహాసృష్టి అని చెప్తారు పెద్దలు. అంటే ఒక మూల సూత్రం ఆధారంగా ఈ సృష్టి రచన జరిగింది. అదే స్త్రీ పురుష సంబంధ సృష్టి క్రీడ. అంటే మరి స్త్రీ పురుష సంయోగం ద్వారా, ఆ మూలసూత్రం ద్వారా జరిగిన ఈ సృష్టి రచనలో సృష్టి విస్తరణ జరగడానికి మనం గనక మన శాస్త్రాలను గమనించినట్లయితే మొదటగా ప్రజాపతుల్ని, బ్రహ్మమానసపుత్రుల్ని, మనువుల్ని, ఋషుల్ని
సృష్టి ఆరంభంలో సృష్టించడం జరిగిందని, వారి ద్వారా జరిగిన విస్తరణే ఈ మహాసృష్టి. మనందరం ఋషి సాంప్రదాయం ప్రకారం ఆలోచిస్తే సృష్టి ఆరంభంలో ఆ మహా చైతన్యం ద్వారా సృష్టింపబడిన ఋషుల యొక్క సంతానమే అని చెప్పడం జరుగుతుంది. అంటే స్త్రీ పురుష సంయోగం సృష్టి విస్తరణకు మూల కారణం. మరి దాన్ని ఈ విషయాన్ని కాస్త లోతుగా గమనించే ప్రయత్నం చేస్తే మన పెద్దలు వివాహ వ్యవస్థని ఏర్పాటు చేసి స్త్రీ పురుషుల్ని ధార్మిక జీవనంలో అడుగుపడేలా చేసి ఆ స్త్రీ పురుషులు జీవితం పురుషార్థ సాధనకి ఒకరికొకరు తోడ్పాటు చేసుకోవాలని చెప్పి ఈ విధి విధానాన్ని రూపొందించడం జరిగింది. అంటే సృష్టి రచనకి యొక్క మూల కారణాన్ని సంబంధించిన విషయాన్ని మన పెద్దలు ధార్మిక పరం చేస్తూ, తద్వారా స్త్రీ పురుషులు వాళ్ళు ఇంతకుముందు చెప్పుకున్నట్టు జీవులు దేహధారణ చేసి జీవిత పరమలక్ష్యాన్ని సాధించుకోవడానికి మహోత్కృష్టమైన మానవ జన్మ ధరించి వచ్చి, అందులో భాగంగా పురుషార్థ సాధనకి వివాహ వ్యవస్థ ద్వారా ఒకటై వారి సంయోగం ద్వారా పుత్రుడు పుత్రిక సంతానం సృష్టి జరిగి, తద్వారా వారు ఒకరినొకరు సహకరించుకుంటూ పురుషార్థ ధర్మ అర్థ కామ మోక్ష అంటారు పురుషార్థాలని. అంటే ధార్మికంగా అర్థ సంపాదన చేస్తూ కోరికల్ని తీర్చుకుంటూ ధార్మికంగా అంతిమంగా మోక్షాపేక్షతో జీవిత పరమగమ్యం చేరుకుంటారని చెప్పి అత్యంత ప్రణాళికాబద్ధంగా ఏర్పాటు చేసిన వ్యవస్థ మన వివాహ వ్యవస్థ. కానీ యవ్వన దశలో మనం గనక స్పష్టంగా గమనిస్తే చాలా సహజంగా కామ వికారాలకు లోనై జీవిత గమ్యానికి దూరం అవడం అనేది అత్యంత సహజమైన విషయం. అదే విషయాన్ని ఇక్కడ శంకరులు ప్రస్తావన చేశారు. అందుకనే దీన్ని సున్నితమైన విషయం అని చెప్పడం జరిగింది. చాలా ఉన్నత భావాలతోటి బ్రాడ్ మైండెడ్నెస్ తోటి దీన్ని గమనించవలసి ఉంటుంది. ఈ బాల్యం నుంచి యవ్వనంలోకి అడుగుపెట్టే దశలో దేహపరంగా జరిగే ఇంద్రియాలకు సంబంధించిన మార్పులు, మానసిక సంబంధ మార్పుల ద్వారా బాల్యం నుంచి యవ్వనంలోకి అడుగుపెట్టే దశలో కామ వికారాలకి లోనవటం చాలా సహజమైన విషయం. అది ప్రకృతిని కూడా. ముఖ్యంగా ఇప్పుడు మనం చర్చించుకుంటున్న ఈ విషయం యువతకి ఎంతో ఉపయోగకరమైన విషయం. ఇందులో ఏ విధమైన సిగ్గు పడవలసిన విషయానికి సంబంధించింది కాదు. అంటే ఇదివరకు మన విద్యా వ్యవస్థను గమనించినట్లయితే 8 సంవత్సరాలు రాగానే వర్ణాశ్రమ ధర్మాలు ఉండేవి. మనం ప్రధానంగా ఉన్న వ్యవస్థను కనుక గమనించినట్లయితే ఉపనయనం చేసి 8వ ఏట గురువుగారి దగ్గరికి విద్యాభ్యాసానికి పంపించేవారు. 8వ ఏటను ఉపనయనం ఎందుకు చేసేవారంటే ఆ 8వ ఏట నుంచి దేహంలో ఇంద్రియపరంగా మానసిక పరంగా మార్పులు సంభవించడం జరిగి
కామ సంబంధమైన ఉద్రేకాలు, ఆలోచనలు రావటం అనేది ఆ 8వ ఏట నుంచి జరగటం అవుతుంది. కాబట్టి ఆ 8వ ఏటను ఉపనయనం చేసి గురుకులానికి పంపించడం జరిగేది. ఆ గురుకుల వ్యవస్థలో గురువుగారు ఆనాటి కాలంలో పొట్టకూటికి సంబంధించిన విద్యను మటుకి బోధించేవారు కాదు. ప్రధానంగా వ్యక్తిత్వానికి సంబంధించి జీవితంలో ఒడిదుడుకుల్ని తట్టుకుని ధైర్యంగా నిలబడి పురుషార్థ సాధన అంటే ధర్మార్థ కామ మోక్షాలని సాధించుకుంటానికి సంబంధించిన అత్యంత ఉన్నతమైన పునాదులు ఆ గురుకుల వ్యవస్థలో వేసేవారు. అందులో ప్రధానంగా అహంకారాన్ని రాకుండా చేయటానికి శిష్యుల్ని భిక్షాటనకి పంపటం, రకరకాల పనులు, ఎంతో కష్టసాధ్యమైన పనులు అప్పచెప్పటం, చదువు కంటే ఎక్కువగా కూడా ఇటువంటి పనులు, భిక్షాటన, రకరకాల పనులు అప్పచెప్పటం, తద్వారా వారిలో ఉన్న అహంకారాన్ని నియంత్రించే ప్రయత్నం చేయటం, భగవన్నామ స్మరణలో ఉంచటం, ఈ దేహ మానసిక సంబంధ మార్పులని గురువుగారి శిష్యులకి వివరంగా వివరించటం, వాటిని ఎలా అదుపులో పెట్టుకోవాలో చెప్పటం, ఇటువంటి వ్యవస్థ ఇదివరకు ఉండేది. దానివల్లనే విద్యార్థులు ఆ బాల్యం 8వ ఏట నుంచి 16-20 సంవత్సరాలు వచ్చే వరకు గురుకుల వ్యవస్థలో ఉండి చక్కటి జీవితానికి కావలసిన పునాదిని ఏర్పాటు చేసుకుని గురువుగారి ఆదేశానుసారం కొంతమంది గృహస్థాశ్రమంలోకి, కొంతమంది సన్యాసాశ్రమంలోకి, కొంతమంది బ్రహ్మచారుల కింద ఉండడం జరిగేది. వారి వారి మానసిక పరిపక్వతను బట్టి, మానసిక స్థితిని బట్టి గురువులు ఒక్కొక్క ఆశ్రమాన్ని విధించేవారు. కానీ ఈనాటి విద్యా వ్యవస్థ చూసుకుంటే పొట్టకూటికి సంబంధించిన విద్యాబోధనే తప్పితే అసలు మన సనాతన ధర్మం చెప్తున్న జీవిత పరమలక్ష్యం అనేది ఒకటి ఉంది. 84 లక్షల జీవరాశుల్లో మనుష్య జన్మ రావటం చాలా అత్యంత దుర్లభం. వచ్చిన ఈ మనుష్య జన్మని సద్వినియోగం చేసుకుని మళ్ళీ జన్మకి రానటువంటి స్థితికి, జన్మ పరంపరా చక్రం నుంచి బయటపడే స్థితికి చేరుకోవాలి కర్మ, భక్తి, జ్ఞాన, ధ్యాన మార్గాల ద్వారా అని చెప్పి సనాతన ధర్మం చాలా స్పష్టంగా చెప్తుంటే, అసలు ఈ విషయ ప్రస్తావన, ఈ ఆధ్యాత్మిక జీవిత పరమలక్ష్యానికి సంబంధించిన విషయ ప్రస్తావన ఏమీ లేని విద్యా వ్యవస్థ ఈనాడు కొనసాగుతుంది. ఇటువంటి విద్యా వ్యవస్థలో చిన్న కష్టం వస్తే తట్టుకోలేని పరిస్థితి, ఇంద్రియ నిగ్రహానికి సంబంధించిన ఆ బాల్యం నుంచి యవ్వనంలోకి వెళుతున్న దశలో జరిగే శారీరక మానసిక మార్పులకు సంబంధించి సరైన అవగాహన, విజ్ఞానం లేక యువత తప్పుదారి పడుతున్న పరిస్థితులు మనం చాలా స్పష్టంగా గమనిస్తున్నాం. అంటే మరి కాస్త లోతుగా వెళితే మన సనాతన ధర్మాన్ని ఆధారం చేసుకుని గమనించినట్లయితే ఈ సృష్టి ఆరంభం జరిగేటప్పుడు కలిపురుషుడిని బ్రహ్మగారు ఈ యుగానికి నువ్వే పరిపాలకుడివి అని చెప్పి ఆదేశించినప్పుడు సాక్షాత్ కలిపురుషుడే బ్రహ్మగారి దగ్గర, తండ్రి ఇదేంటిది, నన్ను పాలించమని చెప్పి పంపుతున్నారు, నా మలిన స్వభావం మీకు తెలుసు కదా అని అంటారు పాపం ఆయన. అంటే ఆయన ఏ విధంగా బ్రహ్మగారి దగ్గరికి వస్తారంటే, ఒక చేత్తో మర్మావయాన్ని పట్టుకుని, ఒక చేత్తో నాలికని పట్టుకుని వెకిలి చేష్టలతో గంతులు వేసుకుంటూ బ్రహ్మగారి దగ్గరికి వస్తారు. ఆయన సహజ స్వభావం అది. ఇటువంటి నన్ను కలియుగాన్ని పాలించమని పంపుతున్నారు ఏంటని అడిగితే బ్రహ్మగారు, అది యుగ ధర్మం, సృష్టి, అమ్మవారు చేసినటువంటి సృష్టి క్రీడలో యుగ ధర్మం, అందుకనే నిన్ను, మలిన స్వభావుడు నేను నిన్ను కలియుగాన్ని
పాలించమని పంపుతున్నాం అనేటప్పటికీ మరి కలిపురుషుడు ఏమంటారంటే, నేను ప్రధానంగా మనుషులందరినీ జిహ్వకాముకులుగా, అంటే తిండి నిరంతరం ఏదో ఒకటి తింటూ దేహాన్ని నాశనం చేసుకునే విధంగాను, కామ వికారాల వైపు, అంటే ఈ ఇంద్రియ లోలత్వం, విపరీతమైన కామ సంబంధమైన ఆలోచనలు, ఆ సంబంధమైన పనుల వైపు ప్రేరేపించేలా చేస్తాను. ఇది నా సహజ నైజం. మరి నేను పాలించే పక్షంలో అందరినీ తిండిబోతులుగాను కాముకులుగాను చేస్తాను. మరి దానివలన యుగం ఏ విధంగా ఉంటుందంటే, బ్రహ్మగారు ఒక విషయం చెప్తారు. నువ్వు నీ ప్రభావానికి కలియుగంలో అందరూ లోనవటం చాలా సహజం. కానీ ఎవరైతే జీవిత పరమలక్ష్యం, మానవ జీవిత పరమలక్ష్యం జ్ఞాన సంపార్జనని, జన్మ పరంపరా చక్రం నుంచి బయటపడటమని ఎరుక ఎవరైతే సాధించి సద్గురువు కృపను పొంది సాధనా మార్గాలను ఎవరైతే ఉంటారో వాళ్ళ జోలికి మటుకి వెళ్ళొద్దు సుమా అని చెప్పి బ్రహ్మగారు హెచ్చరిక చేస్తారు. అంటే ఇక్కడ ఈ విషయాన్ని ఎందుకు చెప్పుకోవడం జరిగిందంటే, కలిపురుషుడు స్వభావం అత్యంత సహజం. కలియుగంలో ఈ కామినీ కాంచనాలని అంటారు మహాత్ములకుల్లో. అంటే విపరీతమైన వ్యామోహం, డబ్బు మీద కానీ, వస్తువుల మీద కానీ, విషయాల మీద కానీ, అది ఆ వ్యామోహంలో జీవులు నలిగిపోతారని గ్రహించిన శంకరులు ఇక్కడ చేస్తున్న ప్రస్తావన ఏంటంటే, ఇప్పుడు పద్యం యొక్క అంతరార్థంలోనికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏమంటున్నారంటే, ఇక్కడ మనం ఈ పద్యాన్ని యువకులకు సంబంధించిన విషయంగానే ప్రస్తావించారని అనుకోకూడదు. ఎందుకంటే ఆ బాల్యం నుంచి యవ్వనంలోకి అడుగుపెట్టే దశలో యువకులు అయినా యువతులైనా ఈ కామ సంబంధమైన వికారాలు కలగడం చాలా సహజం. అందుకని ఈ పద్యాన్ని అది ఇద్దరికీ అన్వయం అవుతుందని అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, సహజంగా పురుషులకి సంబంధించి విపరీతమైన స్వభావాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి శంకరులు ఈ పద్యంలో కాస్త స్త్రీని ఉద్దేశించి పురుషుల్ని హెచ్చరిక చేస్తున్నారు. అంటే ఏమంటున్నారంటే, ఈ వనితల యొక్క వక్షోజాలు, వారి నాభి స్థలం అంటే బొడ్డు భాగాన్ని చూసి విపరీతమైన కామ వ్యామోహంలో పడిపోతున్నావు కదా, అవన్నీ వేటితోటి తయారు చేయబడినయో ఒక్కసారి గమనించు. మాంసం, కొవ్వు, చీము, నెత్తురు, ఎముక, మజ్జి, మలం, మూత్రం, ఇటువంటి దుర్గంధపూరితమైన అసహ్యపూరితమైన విషయాలతో కూడా ఆ దేహం తయారు చేయబడింది. అటువంటి దేహాన్ని చూసా నువ్వు కామవికారాలకి లోనయ్యి జీవిత యొక్క పరమలక్ష్యాన్ని మరిచి వ్యామోహంలో పడి సర్వనాశనం జీవితాన్ని చేసుకుంటున్నావు నువ్వు అని ఇక్కడ హెచ్చరిక చేస్తున్నారు స్వామి. అంటే వేదాంతంలో ఏదైనా విషయం మీద విరక్తి కానీ వ్యామోహాన్ని తగ్గించడానికి ప్రతిపక్ష భావం అని, దుఃఖ దోషాను దర్శనం అని, నిరోధ సంస్కారం అని కొన్ని విధానాలు ఉన్నాయి. దాని ద్వారా ఏం చేస్తారంటే విషయంలోని లోటుపాట్లని, తప్పులని ఎత్తి చూపించి తద్వారా విరాగి భావాన్ని అంటే వైరాగ్యాన్ని పెంపొందించే ప్రయత్నం చేస్తారన్నమాట. ఇదే శంకరులు చేస్తున్నది ఇక్కడ. అంటే ఒక దేహం యొక్క సౌందర్యాన్ని చూసి ఆనందపడి పరవశించిపోయి మోహావేశంలో పడిపోయి సమయాన్నంతా వృధా చేసేసుకుని జీవిత గమ్యం అనేది ఒకటి ఉందని మరిచి పెడద్రోవలు పట్టేస్తున్న యువతకి శంకరులు చేస్తున్న బోధ ఇది. అంటే ఇదివరకు ఉన్న విద్యా వ్యవస్థని మనం ఆదర్శప్రాయంగా తీసుకోవాల్సిన పరిస్థితి.
బాల్యం నుంచి యవ్వనంలోకి వెళ్తూ విద్యాభ్యాసం అయ్యే వరకు కూడా ఎంతటి ఇంద్రియ నిగ్రహంతో ఉండాలో శంకరులు ఇక్కడ హెచ్చరిక చేస్తున్నారు. తర్వాత మరి ఇందాక అనుకున్నట్టు సృష్టి యొక్క నియమం స్త్రీ పురుష సంయోగం, తద్వారా సంతానోత్పత్తి, ఇదంతా ధార్మికంగా వివాహ వ్యవస్థ ద్వారా ఈ ఇంద్రియ తృప్తికి సంబంధించిన విషయాలు పురుషార్థ సాధనకి మేలు కలిగేలాగా మన పెద్దల వివాహ వ్యవస్థలో ఈ అవకాశాన్ని కల్పించారు స్త్రీ పురుషులిద్దరికీ కూడా. అంటే ఆ వివాహ వ్యవస్థలోకి అడుగు పెట్టే వరకు కూడా బాల్యంలోనూ యవ్వనంలోనూ ఎంతటి క్రమశిక్షణతో ఉండి విద్యాభ్యాసాన్ని గ్రహించి జీవితాన్ని ధర్మార్థ కామమోక్షాల వైపు నడిపించుకుంటానికి జీవుడికి ఉన్న అవకాశాన్ని వివాహ వ్యవస్థ ద్వారా మన ధర్మం కల్పించింది. కానీ వివాహ వ్యవస్థకు ముందు మనుష్యుడు ఉండవలసిన తీరుని, క్రమశిక్షణని బోధించడానికి శంకరులు ఈ విషయాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. అంటే ఒక్కసారి నిజంగా గమనిస్తే ఈ దేహం రక్తమాంసాలు, ఎముక, కొవ్వు, మలమూత్రాలతో కదా ఉందని నిరంతర చింతన చేసినట్లయితే ఈ కామ వికారాలు వచ్చినప్పుడు యువత అప్పుడు కదా వాళ్ళకి ఆహా ఇదా, దీని గురించా నేను ఇంతటి వ్యామోహంలో పడి ఇంతటి జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నాననే ఎరుకగా తప్పనిసరిగా కలగడం తథ్యం. అందుకనే ఇక్కడ శంకరులు నిరంతర చింతన చెయ్యి, ఈ దేహం దేనితో తయారు చేయబడిందో తద్వారా ఈ కామ సంబంధమైన మోహావేశాలని నువ్వు అదుపు చేసుకుంటావు అని శంకరులు ఇక్కడ సూచనగా చెప్తున్నారన్నమాట. ఎందరో మహాత్ములు, ఉదాహరణకి మనం చెప్పుకుంటే వేమన గారు, ఆయన మహాజ్ఞాని అవ్వకముందు ఎంతో ఇంద్రియ లోలత్వంతో ఉండి ఒక్క క్షణం ఆయన చేసిన చింతన ద్వారా ఆహా ఇదా ఇన్నాళ్ళు నేను వెంపర్లాడింది అని చెప్పి ఆ ఇంద్రియ లోలత్వాన్ని ఒక్క క్షణంలో చింతన చేసి వదిలిపెట్టి మహాజ్ఞాని అయిపోయారు ఆయన. అలాగే విశ్వామిత్రుల వారు బ్రహ్మర్షి అవ్వకముందు తపస్సులో భాగంగా ఎన్నోసార్లు ఇంద్రియ లోలత్వానికి గురై ఆఖరికి సాధనని తీవ్రతరం చేసి బ్రహ్మర్షి అయ్యారు ఆయన. అంటే ఇక్కడ స్వామి ఏం చెప్తున్నారంటే మనుష్య జన్మ తీసుకొచ్చిన తర్వాత జీవిత గమ్యాన్ని ఎరుకలోకి తెచ్చుకున్న జీవిత గమ్యాన్ని సాధన ద్వారా సిద్ధింపజేసుకుంటానికి ఉన్న అవరోధాలన్నిటినీ జీవుడు ఎలా అధిగమించాలో వైరాగ్య భావనతో చేసిన ఈ బోధని యువకులు ముఖ్యంగా గ్రహించి యవ్వన దశలో ఎంత క్రమశిక్షణతో నిరంతరమైన వైరాగ్య భావనను చింతన చేసి జీవితాన్ని సార్థకం చేసుకుంటారని ఆశిస్తూ సర్వం శ్రీ సద్గురార్పణమస్తు. జై గురుదత్త. గురుబంధువులందరికీ ఒక మనవి, సాధకులందరికీ తత్వజ్ఞానం అందాలనే మా ఛానల్ యొక్క ప్రయోజనం నెరవేరడానికి 1. వీడియో క్రిందున్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. 2. సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనున్న గంట సింబల్ను నొక్కండి. 3. మా వీడియోస్ని సాధకులకి షేర్ చేయడానికి ప్రయత్నించండి. ధన్యవాదాలు.